విజ్ఞప్తి చేస్తున్నాము. బోనాలు అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చినాయి కాబట్టి దూరం ఉన్న మహిళా తల్లుడు కానివ్వండి, ఆ యొక్క దూరం ఉన్న అందరూ కూడా త్వరగా అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళాలి. ఎందుకనగా ఇక్కడ బోనాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు బోనాలని అమ్మవారికి సమర్పించాలి కాబట్టి గుర్తించుకోవాలి. బోనాలు తీసుకొచ్చిన వాళ్ళు అమ్మవారిని బోనాలు సమర్పించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఊళ్ళో ఉన్న అందరూ కూడా దయచేసి ఇక్కడికి రావాలని. అదేవిధంగా బోనాలు ఎత్తుకున్న మహిళా తల్లులందరూ కూడా గుడి చుట్టూ 3 చుట్టూ తిరగాలి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బోనాలు ఎత్తుకున్న ఆడపడుచులందరూ కూడా అమ్మవారి దేవాలయం చుట్టూ 3 చుట్టూ తిరిగేది ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ ఒక్క అమ్మవారి దేవాలయం చుట్టూ 3 చుట్టూ తిరిగిన తర్వాత గుళ్ళకి ప్రవేశించదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆడపడుచులందరూ కూడా బోనాలు ఎత్తుకున్న ఆడపడుచులందరూ కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బోనాలు ఎత్తిన ఆడపడుచులందరూ కూడా అమ్మవారి గుడి చుట్టూ 3 చుట్టూ తిరగాలి. అప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. దయచేసి ఒప్పుకోవద్దు. దూరంగానే వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి, చూసుకుంటూ వెళ్ళొద్దు. మీ నెత్తి మీద ఉన్నటువంటి బోనాలు కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏం తొందర లేదు. అమ్మవారి దర్శనము అందరికీ బ్రహ్మాండంగా దొరుకుతుంది కానీ నిదానంగా వెళ్ళి ఆ యొక్క అమ్మవారి చుట్టూ 3 రౌండ్లు తిరిగి అమ్మవారికి మీరు తెచ్చినటువంటి బోనాలను సమర్పించాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా బోనాలు అమ్మవారి గుడి చుట్టూ తిరిగే అవకాశాలు తిరుగుతుంది కాబట్టి ఆ మధ్యలో ఏమైనా ఉన్నటువంటి అయితే తొలగించాలని చెప్పి కోరుతున్నాము. మధ్యలో ఉన్నటువంటి ఏమన్నా ఉంటే దూరంగా వెళ్ళాలి మనుషులు కానీ అక్కడ ఉన్న బైకులు కానీ ఏమన్నా ఉంటే తీసి పక్కకు పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాము. అదే ఈ యొక్క బోనాలకు విజ్ఞప్తి 3 ప్రదక్షిణలు చేయాలి. 3 ప్రదక్షిణలు చేయాలి. బోనాలు ఎత్తుకున్న మహిళలందరూ గమనించాలి. 3 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాతనే దేవాలయం లోపలికి పోయి బోనాన్ని ఎక్కించాలి. మహిళలకి అందరికీ విజ్ఞప్తి, బోనాలు ఎత్తుకున్న వాళ్ళు తప్పనిసరిగా దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత దేవాలయంలోకి ప్రవేశించి